సెప్టెంబర్ 7వ తారీఖు శనివారము వినాయక చవితి మరియు గణపతి నవరాత్రి యొక్క ప్రారంభము. ఆ రోజున మధ్యాహ్నం నాడు గణపతిని సశాస్త్రీయంగా పూజించిన వాళ్ళకి అష్ట ఐశ్వర్యములు లభిస్తాయి. అయితే సశాస్త్రీయంగా అంటే ముందుగా 3 సృష్టి స్థితి లయ కారకులైనటువంటి వినాయకుడికి అదే యొక్క కారకత్వాలతో అదే విధంగా పూజించాలి. ముందుగా సృష్టికి ప్రతీక అయినటువంటి మట్టి గణపతిని మాత్రమే పూజించాలి. ఎలాంటి లోహాలతోనూ చేసినటువంటి కాకుండా మట్టికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది స్థితికి ప్రతీక జీవము అంటే పత్రి. స్వామివారికి పుష్పాల కంటే పత్రి మాత్రమే ఎక్కువ ప్రీతి కాబట్టి పత్రితో తప్పకుండా పూజించండి. మూడవది లయానికి ప్రతీక ఆకాశము అంటే పాలవెల్లి ఖచ్చితంగా కట్టాలి. స్వామివారికి పాలవెల్లి కట్టి మట్టి గణపతిని పత్రితో పూజించిన వాళ్ళకి అష్ట ఐశ్వర్యములు లభిస్తాయి. 21 రకాల పత్రితో పూజించండి. తరువాత స్వామివారి కథ విని ఆ రోజున అక్షతలు ధరించిన వాళ్ళకి చంద్రుణ్ణి దర్శనం చేసుకున్నా ఎలాంటి దోషము పట్టదు. లేకుండా పూజ చేయకుండా ఎవరైనా చంద్రుణ్ణి దర్శనం చేసుకుంటే అంటే చంద్రుణ్ణి చూసినంత మాత్రం చేత అష్ట కష్టాలు పాలవుతారు. చాలా జాగ్రత్త.